నెక్స్ట్ క్వశ్చన్స్ చూడండి. ద విల్కిన్సన్ catalyst is which of the following is విల్కిన్సన్ catalyst? సో ట్రిస్ ట్రైఫిన్, ఇది PEPH3 మీన్స్ ట్రైఫినైల్ ఫాస్ఫేన్. ట్రిస్ ట్రైఫినైల్ ఫాస్ఫిన్ క్లోరో రోడియం 1 కాంప్లెక్స్ ఈజ్ కాల్డ్ విల్కిన్సన్ catalyst. డైరెక్ట్గా ఇచ్చేస్తారు RHCl PPH3 థ్రైస్, లేదా PPH3 థ్రైస్ RHCl ఎలా ఇచ్చినా కరెక్టే. సో ట్రిస్ ట్రైఫినైల్ ఫాస్ఫిన్ క్లోరో రోడియం 1 కాంప్లెక్స్ ఈజ్ కాల్డ్ విల్కిన్సన్ catalyst. సో నెక్స్ట్, విచ్ సెట్స్ ఆఫ్ ది d orbitals ఆర్ డైరెక్ట్లీ ఓరియంటెడ్ టువర్డ్స్ ద లైగెండ్స్ ఇన్ ఆక్టాహెడ్రల్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్? మనకి d orbitals splits into dxy, dyz, dzx, dx2y2 అండ్ dz2. సో మనకి d orbitals ఎలా స్ప్లిట్ అవుతాయంటే dxy, dyz, dzx, dx2y2, dz2. సో dxy, dyz, dzx T2g సెట్, dx2y2, dz2 EG సెట్. dxy, dyz, dz ఆర్బిటాల్స్ అన్నీ కూడా ఆర్బిటల్ లోబ్స్ ఇన్ బిట్వీన్ ద యాక్సిస్ ఉంటాయి. dx2y2 అండ్ dz2 అయితే ఆన్ ద యాక్సిస్. సో ఇది dx2y2, dz2. సో ఇలా ఉంటుంది. సో ఆన్ ద యాక్సిస్. సో ఓరియంటెడ్ టువర్డ్స్ ఇన్ ఆక్టాహెడ్రల్ కోఆర్డినేట్. విచ్ సెట్స్ ఆఫ్ ది d orbitals ఆర్ డైరెక్ట్లీ ఓరియంటెడ్ టువర్డ్స్ ది లైగెండ్స్ అంటే dx2y2 అండ్ dz2. అదే మీకు స్క్వేర్ ప్లానర్ కాంప్లెక్స్ అడిగాడు అనుకోండి dxy, dyz, dzx. గుర్తుపెట్టుకోండి. ఆక్టాహెడ్రల్ అడిగితే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విచ్ సెట్స్ ఆర్ x2y2 dz2. అదే మీకు స్క్వేర్ ప్లానర్లో అడిగితే dxy, dyz, dzx. నెక్స్ట్, ది ఆర్డర్ ఆఫ్ స్ట్రాంగ్ ఫీల్డ్ లైగెండ్స్. స్ట్రాంగ్ ఫీల్డ్ లైగెండ్స్, వీక్ ఫీల్డ్ లైగెండ్స్ ఇచ్చి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ ఫర్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ అని క్వశ్చన్స్. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 23rd April 18, 6th August 21, 9th September 20, 18 July 2022 నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారు. సో ఈ రెండు మీరు కంపల్సరీ నేర్చుకోవాల్సిందే. సో ఏదో ఒక షిఫ్ట్లో కంపల్సరీ లైగ్యాండ్ ఫీల్డ్ స్ట్రెంగ్త్, ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ లైగ్యాండ్ ఫీల్డ్ స్ట్రెంగ్త్, లేదా విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లైగ్యాండ్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. సో అలా వీటి నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో హయ్యెస్ట్ మనకి CO ఉంటుంది, నెక్స్ట్ CN-. సో లోయెస్ట్ I-, BR-. వీటిని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఉంటాయి. బాగా ప్రాక్టీస్ అవ్వండి. చూడండి, ఇవి ఎక్కువగా అడుగుతున్నారు, ఎక్కువగా నేర్చుకోండి ఈ స్ట్రెంగ్త్. సో ఫస్ట్ మనకి BR- లీస్ట్, నెక్స్ట్ SCN-, Cl-, NO3-, ఆక్సలేట్, వాటర్. సో నెక్స్ట్ NCS-, పెరిడిన్, NH3, ఇథిలిడైమైన్, సైనైడ్, నెక్స్ట్ కార్బోనైల్ గ్రూప్. సో ఇలా ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఇవి రాసుకుని ఇవి బాగా ప్రాక్టీస్ అవ్వండి. వీటి కంపల్సరీ క్వశ్చన్ ఉంటుంది. నెక్స్ట్ ఎక్కువగా అడిగే క్వశ్చన్ ఇది. ప్రీవియస్ TSలోను, ప్రీవియస్ APలోను వీటి నుంచి క్వశ్చన్స్ అడిగారు. 2 to 3 times అడిగారు. ఇది చూడండి ఎలా అంటే, ఫస్ట్ నికెల్ ఇథిలిన్ డయామైన్ థ్రైస్ +2 కలర్ ఏంటంటే వైలెట్ కలర్. ఇందులో ఏం చేస్తామంటే 1 ethylene diamine మీన్స్ బైడెంటేట్ లైగ్యాండ్. 1 ethylene diamine ఈజ్ రీప్లేస్డ్ బై 2 వాటర్ మాలిక్యూల్స్. అంటే ఒక బైడెంటేట్ లైగ్యాండ్ రీప్లేస్ చేసి 2 మోనోడెంటేట్ లైగ్యాండ్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. H2O న్యూట్రల్, ఇది న్యూట్రల్, ఇది న్యూట్రల్. సో ఇప్పుడు దీని వేవ్ లెంగ్త్ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. వేవ్ లెంగ్త్ ఇంక్రీజ్ అవుతుంది అంటే కలర్ ఏమవుతుంది, బ్లూ. చూడండి, WIBGR గుర్తుపెట్టుకోండి. సో 2 వాటర్ 1 ethylene diamine రీప్లేస్ చేసి 2 వాటర్ మాలిక్యూల్స్ పెట్టాం. సో వైలెట్ తర్వాత బ్లూ, WIBGR ఆర్డర్లో. సో బ్లూ తర్వాత మళ్ళీ ఇంకొక ethylene diamine రీప్లేస్ చేసి ఇంకొక 2 వాటర్ మాలిక్యూల్, అంటే 4 వాటర్ మాలిక్యూల్స్ 1 ethylene diamine. బ్లూకి కింద పేల్ బ్లూ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నికెల్, వాటర్. ఇప్పుడు ethylene diamine కూడా రీప్లేస్ చేసి ఇంకొక 2 వాటర్ మాలిక్యూల్స్, టోటల్గా ఎన్ని అవుతాయి 6. సో VBG ఈ మూడింటికి మధ్యలో పేల్ బ్లూ ఒకటి వస్తుంది. సో WIBGR బి తర్వాత పేల్ బ్లూ తర్వాత గ్రీన్ ఫైనల్గా. సో ఇంకొకటి ΔTకి ΔOకి రిలేషన్. ΔT = 4/9 ΔO. ఒకసారి బాగా ప్రాక్టీస్ అవ్వండి, గ్యారంటీ క్వశ్చన్స్ వస్తున్నాయి చూడండి.